everyone, welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. Today we are going to discuss about the topic is about yourself. మన సెల్ఫ్ని మనం ఇతరులతో ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు అనమాట. అందులో ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి, ఎలా మనం ఆన్సర్ చేయాలి అనే విషయం టుడే we are going to discuss about that. Okay, first of all, first question is what is your name? అందరూ మనల్ని అడిగే క్వశ్చనే వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడుగుతారు. మనం దానికి ఆన్సర్ ఏమని చెప్తాము? మై నేమ్ ఈస్ భాను. మై నేమ్ ఈస్ భాను. ఇంకా కొత్తగా చెప్పాలనుకుంటే యూ కెన్ కాల్ మీ భాను, అంటే నువ్వు నన్ను భాను అని పిలవచ్చు. ఎవ్రీవన్ కాల్స్ మీ భాను, అందరూ నన్ను భాను అని పిలుస్తారు. ప్లీజ్ కాల్ మీ భాను, నువ్వు కూడా నన్ను భాను అని పిలవచ్చు. లేదా మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ భార్గవి ఉందనుకోండి, మీ నిక్ నేమ్ భాను అనుకోండి, ప్లీజ్ కాల్ మీ భాను, మీరు నన్ను భాను అని పిలవచ్చు అని చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వన్స్ అగైన్ మై నేమ్ ఈస్ భాను, యూ కెన్ కాల్ మీ భాను, నువ్వు నన్ను భాను అని పిలవచ్చు. ఎవ్రీవన్ కాల్స్ మీ భాను, అందరూ నన్ను భాను అని పిలుస్తారు. ప్లీజ్ కాల్ మీ భాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఏజ్? వాట్ ఈస్ యువర్ ఏజ్? మీ ఏజ్ ఎంత? అండ్ హౌ ఓల్డ్ ఆర్ యు అని కూడా అడుగుతూ ఉంటారన్నమాట. దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి? ఐ యామ్ 25 years ఓల్డ్. మీ ఏజ్ని మీరు చెప్పచ్చు. ఇంకా కొన్నిసార్లు అంటే మీ ఏజ్ యొక్క సంఖ్య అనేది కరెక్ట్గా చెప్పకుండా ఐ యామ్ ఇన్ లేట్ 20s, ఐ యామ్ ఇన్ లేట్ 20s అన్నప్పుడు 25 to 30 years మధ్యలో మీ ఏజ్ ఉన్నప్పుడు నెంబర్ కరెక్ట్గా చెప్పకుండా ఐ యామ్ ఇన్ లేట్ 20s అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐ యామ్ ఎర్లీ 20s, నేను 20కి దగ్గరలో ఉన్నాను అంటే 17, 18, 19 ఏజ్లో ఉన్నప్పుడు ఐ యామ్ ఎర్లీ 20s, నేను 20కి దగ్గరలో ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే మన ఏజ్ యొక్క సంఖ్యని మనం కరెక్ట్గా చెప్పకుండా కొన్నిసార్లు ఇలాంటి సెంటెన్సెస్ని యూజ్ చేయడం వల్ల మన ఏజ్ అనేది సంఖ్య చెప్పకుండా ఇలా చెప్పొచ్చు. Once again, I am 25 years old. And next, I am in late 20s. I am in early 20s. అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని క్వశ్చన్ అడిగినప్పుడు I am from NGKL. I am from నాగర్ కర్నూల్. I hail from నాగర్ కర్నూల్. నేను నాగర్ కర్నూల్ నుంచి వచ్చాను అనే అర్థమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఐ బిలాంగ్ టు నాగర్ కర్నూల్. నేను నాగర్ కర్నూల్ చెందిన వాడిని, చెందిన వ్యక్తిని అని చెప్పినప్పుడు మై హోమ్ టౌన్ ఈస్ మహబూబ్ నగర్. ఐఎమ్ కరెంట్లీ లివ్ ఇన్ నాగర్ కర్నూల్. మై హోమ్ టౌన్ ఈస్ మహబూబ్ నగర్. మా హోమ్ టౌన్ వచ్చేసి మహబూబ్ నగర్. ఐఎమ్ కరెంట్లీ లివ్ ఇన్ నాగర్ కర్నూల్. కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూల్లో ఉంటున్నాము. ఓకే, మళ్ళీ చెప్తాను. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్. I hail from Nagar Karnool. I belong to Nagar Karnool. My hometown is Mahbub Nagar. I am currently living Nagar Karnool. అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నప్పుడు మనం ఇన్ని రకాలుగా సమాధానం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ హాబీస్? నీ హాబీస్ ఏంటి? నీ అలవాట్లు ఏంటి? రోజు నువ్వు ఏం చేస్తూ ఉంటావు? వాట్ ఈస్ యువర్ హాబీస్ అని క్వశ్చన్ చేస్తాను. ఐ లైక్ టు ప్లే. నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ సింగింగ్ సాంగ్స్. నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం. నేను బాగా ఎంజాయ్ చేస్తాను సాంగ్స్ పాడినప్పుడు. ఐ లవ్ మ్యూజిక్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ టీచింగ్, డాన్సింగ్, సింగింగ్, ప్లేయింగ్. ఇలా మనం ఏవైనా కూడా రాసుకోవచ్చు అనమాట. టీచింగ్, డాన్సింగ్, సింగింగ్. వన్స్ అగైన్, ఐ లైక్ టు ప్లే. నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అని చెప్పినప్పుడు. ఐ ఎంజాయ్ సింగింగ్ సాంగ్స్. నాకు సాంగ్స్ పాడినప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఐ లవ్ మ్యూజిక్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మ్యూజిక్. ఐ లవ్ డాన్స్. ఐ లవ్ సింగింగ్ అని కూడా రాయొచ్చు, చెప్పచ్చు. ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ టీచింగ్. నేను చాలా ప్యాషన్గా ఫీల్ అవుతున్నాను టీచింగ్ చేయడం అనేది. And I have passion for dancing. I have passion for singing. నాకు అదొక కోరిక అన్నమాట.
మనకు ఏ వర్క్ చేస్తే చాలా ఇష్టపడతామో దానిని ప్యాషన్ అని అంటాం అన్నమాట. ఓకే, ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ టీచింగ్, ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ డాన్సింగ్, ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ సింగింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు బ్రతకడానికి ఏం చేస్తుంటారు అని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళని అడుగుతుంటాం కదా, అప్పుడు మనం అడిగే క్వశ్చన్ అనమాట. వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? మీరు ఏం చేస్తూ ఉంటారు బ్రతకడానికి? ఓకే, ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్ని కాబట్టి నేను టీచర్ అని చెప్తున్నాను. యు ఆర్ ఏ స్టూడెంట్, మీరు ఏమని చెప్పాలి? ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పొచ్చు. ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ ఇంజనీర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ నర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ వర్క్ యాజ్ ఏ టీచర్. అలానే కాకుండా ఐ వర్క్ యాజ్ ఏ టీచర్, నేను టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఐ వర్క్ యాజ్ ఏ డాక్టర్, ఐ వర్క్ యాజ్ ఏ నర్స్, ఐ వర్క్ యాజ్ ఏ ఇంజనీర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, మీరు స్టూడెంట్ అనుకోండి, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ XYZ స్కూల్, అంటే మీరు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్ నేమ్ చెప్పొచ్చు. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ XYZ స్కూల్. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ పర్సూయింగ్ మై MSc ఫ్రమ్ పాలమూరు యూనివర్సిటీ. ఐఎమ్ పర్సూయింగ్ అంటే నేను చేస్తున్నాను, ప్రజెంట్గా నేను చేస్తున్నాను అన్నప్పుడు పర్సూయింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. ఐఎమ్ పర్సూయింగ్ మై MSc ఫ్రమ్ పాలమూరు యూనివర్సిటీ, నేను పాలమూరు యూనివర్సిటీలో నేను ప్రజెంట్గా MSc చేస్తున్నాను అన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్ అన్నప్పుడు మన సమాధానంగా ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ వర్క్ యాజ్ ఏ టీచర్, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ XYZ స్కూల్, ఐఎమ్ పర్సూయింగ్ మై MSc ఫ్రమ్ పాలమూరు యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? నీకు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్నప్పుడు అడిగే క్వశ్చన్ అనమాట. హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? నీకు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాము. ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్, నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు అంటే నేను ఒక్కనే అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్, నాకు ఎవరు తోబుట్టువులు లేరు అన్నప్పుడు యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఐ హ్యావ్ 1 బ్రదర్ అండ్ 1 సిస్టర్, నాకు ఒక అన్న అండ్ ఒక చెల్లి ఉంది అన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఐ హ్యావ్ 1 బ్రదర్ అండ్ ఐ హ్యావ్ 1 సిస్టర్. ఓకే, వన్స్ అగైన్, there are 4 members in our family, I have no siblings, I have 1 brother and 1 sister అని చెప్తాం అనమాట. హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్నప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం ఇది. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్? మీ యొక్క అంబిషన్ ఏంటి, మీ జీవిత లక్ష్యం ఏంటి అన్నప్పుడు అడుగుతాం అనమాట. వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అని క్వశ్చన్ చేస్తారు. మై అంబిషన్ ఈజ్ బికమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. మై అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ టీచర్, మై అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ బ్యాంకర్, మై అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ యాక్టర్, మై అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ ఇంజనీర్. అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అని క్వశ్చన్ చేసినప్పుడు మీరు చెప్పే సమాధానం అనమాట. వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అన్నప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం. ఓకే, అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ అన్నింటికి మీరు సమాధానం చెప్పారంటే అదే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో మనము కొత్త కొత్త వర్డ్స్ని నేర్చుకుందాము ఈ వారం నుంచి డే బై డే. ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అని మనము చాలా రోజుల నుంచి గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం కదా. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో కొత్త కొత్త పదాలు వచ్చినాయి, అవేంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, విషింగ్ యూ ఏ లాట్ ఆఫ్ లక్. నెక్స్ట్, యూ విల్ డూ గ్రేట్, ఐ విష్ యూ లక్, బ్రేక్ ఎ లెగ్, ఫింగర్ క్రాస్డ్, నాక్ దెమ్ డెడ్. అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో గుడ్ లక్ని, ఆల్ ది బెస్ట్ని మనం ఎలా చెప్పాలి ఎదుటి వ్యక్తికి అంటే కొత్తగా ప్రొనౌన్సియేట్ ఎలా చేయాలి, కొత్తగా విషెస్ ఎలా చెప్పాలి అని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో మనం ఇవాళ నేర్చుకుందాం అనమాట. వన్స్ అగైన్, విషింగ్ ఏ లాట్ ఆఫ్ లక్,
You will do great. I wish you luck. Break a leg. Finger crossed. Knock them dead. మనం కొత్తగా వినేవి బ్రేక్ ఏ లెగ్, ఫింగర్ క్రాస్డ్, నాక్ దెమ్ డెడ్. కానీ ఇవి మనం డే బై డే యూస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతాయి అన్నమాట. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో మనము విష్ చేయడం మనకి రావాలి. ఇవాళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.